ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, గ్రహాలు జాతకాలు వీటితో సంబంధం లేకుండా ఒక వ్యక్తి పేరును బట్టి వాళ్ళ స్వభావాలు కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కావచ్చు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటారా? ఉదాహరణకి రమేష్ అనే పేరు తీసుకుందాం. మరి పేరు బట్టి అతని స్వభావాలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది గురుగారు? చాలామంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రమేష్ అనే పేరు ఎక్కువగా పెట్టుకుంటుంటారు. దేశం మొత్తంలో కూడా చాలామంది పెట్టుకుంటుంటారు. రమేష్ అనే పేరు యూనివర్సల్ పేరు, శివుడి పేరు. సో ఈ రమేష్ అనే పేరు పెట్టుకోవడం అనేది మంచిదే, తప్పేం లేదు. కానీ RAMESH రమేష్ అంటే 6 అక్షరాలు. ఈ పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ జీవితం డిఫరెంట్గా ఉన్నా కూడా బట్ పేరు వల్ల కామన్గా కొన్ని లక్షణాలు వస్తాయి. అవి ఏంటంటే వాళ్ళ జోన్లో వాళ్ళు ఉండే మనుషులు. ఈ రమేష్ అనే పేరు పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకో జోన్లోకి ఎంటర్ అవ్వరు. వారి స్థాయిని మైండ్లో ఉంచుకొని అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. ఒక రమేష్ క్లర్క్ అవ్వచ్చు, ఇంకో రమేష్ డ్రైవర్ అవ్వచ్చు, ఇంకో రమేష్ ఒక ఆఫీస్కి ఒక సంస్థకి MD అవ్వచ్చు, ఇంకో రమేష్ చైర్మన్ అవ్వచ్చు, ఇంకో రమేష్ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ వీళ్ళకి కామన్గా ఉండే లక్షణాలు ఏంటంటే తను సొంతంగా గీసుకున్న బౌండరీలో మాత్రమే ఉంటారు వీళ్ళు. ఎదుటి వాళ్ళలోని ప్లస్ పాయింట్స్ని మైనస్ పాయింట్స్ని, సపోజ్ అనుకో రమేష్ అని ఒక యాంకర్ ఉన్నాడు అనుకో, నువ్వు సీనియర్ ఇక్కడ, అతను జూనియర్గా జాయిన్ అయ్యాడు. నిన్ను చూసి అతను ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, నువ్వేదో పని చేసావు, మీ బాస్ నిన్ను కేకలేశారు అనుకో, ఓ ఇలా చేస్తే తిట్లు తినాల్సి వస్తుందా అని తమ జీవితాన్ని తాము ఎదుటి వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళ పరిస్థితిని చూసి సరిదిద్దుకుంటారు. ఓ ఇట్లా చేస్తే బాగుంటుందా, ఎగ్జాంపుల్స్ వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా చేస్తే బాగుంటుందా, ఇట్లా చేయకూడదా, ఇట్లా చేస్తే డబ్బులు సంపాదించవచ్చా, ఇట్లా చేస్తే ఆస్తులు సంపాదించవచ్చా, ఓ ఇట్లా చేస్తే వాళ్ళలాగా మనం కూడా. అంటే వీళ్ళకి సొంతంగా కోరికలు ఉండవు. నేను ఫ్లాట్ కొనుక్కోవాలి, నేను బిల్డింగ్ కొనుక్కోవాలి, నేను పొలం కొనుక్కోవాలి, లేకపోతే నేను పలానా కార్లు తిరగాలని వీళ్ళకి కోరిక ఉండదు. కానీ వీళ్ళు తోటి వాళ్ళని చూసి ఎందుకు కొనుక్కోకూడదు, మనం కూడా వాడు చేసి ఇలా చేసి సంపాదించాడు కాబట్టి, సపోజ్ వాళ్ళు లంచాలు తీసుకొని సంపాదించాడు అనుకోండి, వీడు కూడా ప్రిపేర్ అవుతాడు అనమాట. ఇట్లా చేసి డబ్బులు సంపాదించవచ్చు, ఇట్లా చేసి ఆస్తులు కొనుక్కోవచ్చు, ఇట్లా చేసి మనం జాగ్రత్త పడాలి, ఇట్లా చేసి దొంగతనం చేసినా దొరకకుండా ఉండాలి అని పక్క వాళ్ళని చూసి. ఇప్పుడు ఒక రమేష్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అనుకోండి, సో తన సీనియర్ అయిన MROనో DROనో చూసి ఆయన ఇలా చేసి బాగా సంపాదించాడు కాబట్టి నేను కూడా ఇలా సంపాదిస్తాను, ఆయన ఇట్లా చేసి దొరికిపోయాడు కాబట్టి నేను అలా దొరకకుండా జాగ్రత్తగా పడతాను. ఇతర అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వీళ్ళకి సొంతంగా ఫలానా స్థాయికి, ఈ స్థాయికి ఎదగాలని, నేను ఈ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఎవరిని అడగరు. నేను టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అన్ని సొంత నిర్ణయాలే. అన్నీ అంటే ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ తమ జీవితాన్ని తాము మలుచుకుంటారు. ఏ స్థాయికి తమ జీవితం వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారు. వాళ్ళకి కోరిక ఉండదు, స్వతహాగా కోరిక ఉండదు. బట్ ఎదుటి వాళ్ళని చూసి, పక్క వాళ్ళని చూసి, తోటి ఉద్యోగస్తులను చూసి, తోటి వ్యాపారస్తులను చూసి, తమ కాంపిటేటర్స్ని చూసి వీళ్ళ జీవితాన్ని వీళ్ళు సరిదిద్దుకుంటుంటారు. బేసిక్గా వీళ్ళకి అదృష్టం చాలా తక్కువ ఏంటి. కుటుంబం కోసం కష్టపడతారు, కుటుంబానికి విలువిస్తారు ఏంటి, కుటుంబ ఆచార వ్యవహారాలకి విలువిస్తారు. కుటుంబాచారం ప్రకారం చెల్లి పెళ్లి జరుగుతోంది ఇలా చేయాలి, తమ్ముడి పెళ్లి ఇలా జరుగుతుంది ఇలా చేయాలి, అన్న పెళ్లి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేయాలి, సంథింగ్ కుటుంబంలో వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్తారో, కుటుంబ ఆచారం ఏది ఉందో దాని ప్రకారం చేయడానికి సిద్ధపడతారు, వాటికి విలువిస్తారు. కానీ ఆ కుటుంబ సభ్యులే వీళ్ళకి సమస్యలు తీసుకొస్తారు, వారి వల్లనే సమస్య వస్తాయి. ఇతనికి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అండగా నిలబడరు. వాళ్ళ కోసం ఇతను బతుకుతాడు, వాళ్ళ కోసం కష్టపడతాడు, డబ్బు సంపాదించేది కూడా వాళ్ళ కోసమే, కుటుంబానికి విలువిస్తాడు. అంటే మా అమ్మ నన్ను ఈ కారులో తిప్పాలి, మా చెల్లెలకి నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, ఖర్చు అంతా నేనే పెట్టుకోవాలి, లేకపోతే మా తమ్ముడిని బాగా చదివించాలి,
వాడికి బీటెక్ చదివించడానికి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకోవాలి అనే గోల్తో పనిచేస్తారు, అనే గోల్తో సంపాదిస్తారు, వాళ్ళ కోసం బతుకుతారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు వీళ్ళకి రియల్గా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అండగా నిలబడరు. సో ఇది ఈ పేరు పెట్టుకున్న వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. మొండి పట్టుదలతో వీళ్ళ మొండి పట్టుదల వల్ల చాలా విషయాలు కోల్పోతారు. వీళ్ళ పేరులో ఉన్న 1 and 6 కాంబినేషన్ అంటాం. 1 and 6 కాంబినేషన్ అంటే రమేష్ అనే పేరు 6 అక్షరాలు, RAMESH. దీని సంఖ్యాబలం వచ్చేసి 1వ నెంబర్. ఇలా 1, 6 గనక కాంబినేషన్లో వస్తే జీవితం విధ్వంసం, జీవితాన్ని ఇబ్బందుల పాలు, అంటే ఆఖరికి క్లైమాక్స్ ట్రాజడీ, విషాదాంతము. ఒక మాటలో చెప్పాలంటే అది ఏ విధంగా విషాదాంతం అవుతుంది అనేది మళ్ళీ అతని జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది. ఆరోగ్య సమస్య వస్తుందా, లేకపోతే బిజినెస్లో డౌన్ అయిపోయి జీరో అయిపోతాడా, కోట్లు సంపాదించిన మనిషి బెంజ్ కార్లో తిరిగిన మనిషి తిరిగి మళ్ళీ గంజి తాగే పరిస్థితి గ్యారంటీగా వస్తుంది. సమస్యలు కామన్, కానీ ఎలాంటి సమస్యలు వస్తాయనేది జాతకాన్ని బట్టి ఉంటుంది. సో చాలా మందికి ఇది అర్థం కాదు, అందుకనే నా ప్రయత్నం ఏంటంటే ప్రతి పేరుకి ఆ పేరులో ఉన్న అక్షరాలు మన మీద పనిచేస్తే ఆ లక్షణాలు మన మీద ఉంటాయి, దాని ప్రకారం పేరు సరి చేసుకోవాలి, దాంట్లో నెంబర్ మన మీద పనిచేస్తాం. చాలా తొందరగా పైకి వస్తారు, బాగా సంపాదిస్తారు, మొత్తం కోల్పోయి నష్టపోతారు. వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి అతను ఓ డ్రైవర్ అవ్వచ్చు, ఆఫీస్ బాయ్ అవ్వచ్చు, ఓ మేనేజర్ అవ్వచ్చు, MD అవ్వచ్చు, CEO అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు, లేదా ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఏంటి ఓ డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇవి కామన్ లక్షణాలు. ఏది తొందరగా పైకి రావడం, డమాలను కింద పడిపోవడం, కుటుంబ సభ్యుల కోసం పనిచేయడం, కుటుంబ సభ్యులే అండగా నిలబడకపోవడం, కుటుంబ ఆచార వ్యవహారాలకు విలువనివ్వటం కానీ వాళ్ళు ఇతనికి విలువ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కామన్గా ఎవరికైనా జరుగుతాయి. కష్టపడి జీవితంలో ఎదిగిన వీళ్ళు ఢమాలను కింద పడిపోకుండా ఉండాలంటే న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవాల్సిందే. లేనట్టయితే ఎవరికైనా సరే ఈ కామన్గా జరిగే ఎండింగ్ అనేది ఏదైతే ఉందో ఆ ఎండింగ్ వీళ్ళకి 35 ఏళ్ల వయసులో వస్తుందా, 40 ఏళ్ల వయసులో వస్తుందా, ఎక్కడ దెబ్బ కొట్టే అవకాశం ఉంటే అక్కడ ఈ నెంబరు కాచుకొని ఉంటుంది. ఆ కాచుకొని ఉన్నది అవకాశం చూసి దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బ పడకముందు మనం మేల్కోవాలి. న్యూమరాలజీ పేరు కరెక్షన్ మనిషి జీవితం మీద 100% పనిచేస్తుంది. పేరులో ఉండే నెంబర్ ఖచ్చితంగా మనిషి మీద పనిచేస్తుంది. అందుకనే మీకు క్రమాంతంలో నేను ప్రతి పేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లక్షణాలు, ఆ పేర్లు గల వాళ్ళకి, ఇప్పుడు రమేష్ అనే పేరుకి నేను చెప్పిన లక్షణాలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరైతే రమేష్ ఉన్నాడో ఆ రమేష్కి అర్థమవుతాయిగా, అవును నిజంగానే నాకు ఇలా జరుగుతుందని. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మరి ఈ నెంబర్ చేసే విధ్వంసం కూడా జరుగుతుంది జీవితంలో. జాగ్రత్త పడాలనే విషయాన్ని వాళ్ళు గుర్తెరిగి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే జీవితం చాలా విలువైనది, దాన్ని కాపాడుకోవాలి. సో అది రమేష్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ స్వభావాలు, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో గురువుగారు చెప్పారు. రమేష్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ లైఫ్ కూడా ఎలా ఉందా లేదా తప్పకుండా కింద మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చిన్న నేమ్ కరెక్షన్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకుని అదృష్టాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ధన్యవాదాలు.